अस्सलाम वालेकुम वनक्कम नाम है हमारा समीर खान फ्रॉम రాయలసీమ అనంతపురం. అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చారో రాసి చూపిస్తున్నాం. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో భూములు ఇచ్చినారో చూపిస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ born on 5th April 1886 and died on 25th February 1967. రాజాకార్ మూవీ ప్రొడ్యూసర్ చూసుకుంటే మనకు గుడ్డూర్ నారాయణ్ రెడ్డి, ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. అండ్ ఇతని హౌస్ అడ్రస్ ఏంటంటే మనకు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 ఫ్లాట్ నెంబర్ 50 అన్నమాట. సో ఇతని ప్రాంతానికి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చూసుకుంటే ఇక్కడ మనకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ హిమాయత్ నగర్ అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి అయితే డ్రింకింగ్ వాటర్ అయితే వెళ్తున్నాయి ఈ ఏరియాకి. అండ్ ఈ ప్రొడ్యూసర్ ఈ మూవీలో ఏం చూపించాడంటే కొంతమంది హిందూస్ కి నిజాం సర్కార్ ఎవరైతే కింద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంతమంది హిందూస్ కి వాళ్ళ యూరియన్ అయితే తాగిపిస్తున్నారు అనమాట. ఇదైతే మనకు మూవీలో అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు ఇతను ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు కూడా తాగుతున్న నీళ్లు నిజాం సర్కార్వే అన్నమాట. అది పక్కన పెట్టేస్తే మనకు ఏమేమి చేశారు, ఈ నిజాం క్యారెక్టర్ ఏంటి, ఆయన హిందూస్ కి ఎంత హెల్ప్ చేశారు, లైక్ నాట్ ఓన్లీ హిందూస్ అదర్ రిలీజియన్స్ కి కూడా, రిలీజియన్ మతపరంగా ఏవైనా అతని క్యారెక్టర్ తప్పుగా ఉండేదా ఇలాంటివి అయితే చూసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీ స్థాపించింది 1916 లో. మనకు ఈ యూనివర్సిటీ కొన్ని సంవత్సరాలు తర్వాత వీళ్ళకి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. యూనివర్సిటీని ముందుకు నడిపించలేకపోయారు. సో మనీ ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు నిజాం హెల్ప్ కోసం అయితే వచ్చారనమాట. సో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని అడిగితే ఇన్ 7th January 1939 అయితే హెల్ప్ కోసం అయితే వచ్చారనమాట. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1 lakh rupees అయితే డొనేట్ చేశారనమాట ఈ హిందూ యూనివర్సిటీకి. అండ్ అప్పట్లో చూసుకుంటే మనకు 10 grams ఆఫ్ గోల్డ్ వచ్చేసి 18 rupees అన్నమాట. అండ్ ఇప్పుడు ఆ కరెన్సీని చూసుకుంటే 60,000 rupees అయితే వర్త్ వస్తుంది. సేమ్ లైక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1 rupee ఈక్వల్స్ టు $1. సో అలాగనమాట. మీరు ఇక్కడ ఆన్ స్క్రీన్ చూడొచ్చు. ఎవరైనా దానం విరాళం ఇస్తే 1000 రూపాయలు ఎవరు 1116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116 ఎక్కడిది 116 ఎందుకు వచ్చింది చెప్పండి. కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి 0 ఉండకూడదండి. అది కాదు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, ఇక్కడ నిజాం నవాబ్ ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు గాని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్లేసరికి అది 92 93 అయ్యేది. ఎక్స్చేంజ్ 100 పూర్తి అయ్యేది కాదు. వీళ్ళు ఏమనుకునేవారు, ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు, మళ్ళీ 8 రూపాయలు తక్కువ అయ్యాయి. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంత చేసి ఆ గద్వాల నుంచి కాకినాడ వచ్చేసరికి 8 రూపాయలు తగ్గిపోయి నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు, అక్కడే జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి, అమెరికా డాలర్ వేరు ఇండియా రూపాయి వేరు. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి, నాకు తెలియదు ఇంతకాలం ఇది, ఓ లెక్క పెట్టండి, అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్కెట్టమన్నారు. 116 ఇస్తే 100 అయింది. అది విషయం. ఏదన్నమాట విషయం. 8 నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్రిటిష్ కరెన్సీకి అక్కడ నిజాం కరెన్సీకి డిఫరెన్స్ అన్నమాట. సో బ్రిటిష్ కరెన్సీతో పోల్చుకుంటే నిజాం సర్కార్ కరెన్సీనే ఎక్కువ అన్నమాట. సో అలా చూసుకుంటే మనకు అప్పట్లో 1 lakh rupees డొనేట్ చేశారంటే మనకు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీకి. ఇప్పట్లో అది 34 కోట్ల రూపాయలు అనమాట. సో మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్క్రీన్ షాట్ కూడా, ఆర్ఎల్సీ మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్తే కంప్లీట్ గా లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. సోర్స్ లింక్స్ కంప్లీట్ డీటెయిల్డ్ ప్రూఫ్ అయితే ఉంటుంది అనమాట మనతో పాటు. అలాగే మనకు మహారాష్ట్ర పూణేలో బందర్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. సో ఇది మనకు స్థాపించింది, ఎస్టాబ్లిష్ చేసింది 1917 లో అనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ఇష్యూస్, మనీ అయితే లేదనమాట ముందుకి నడిపించడానికి ఈ ఇన్స్టిట్యూట్ ని. అండ్ వాళ్ళు నిజాం సర్కార్ దగ్గర, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గరకి అయితే వచ్చారనమాట ఇన్ 1932. అండ్ వాళ్ళు అడిగారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి అయితే వీళ్ళు అడిగారు అనమాట, మేము మా పిల్లలకి మహాభారతాన్ని అయితే నేర్పిస్తాము, అలాగే మనకు పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ అయితే మా దగ్గర లేదు, అలాగే
మహాభారతాన్ని పబ్లికేషన్ చేయడానికి కూడా మా దగ్గర అంత ఫైనాన్షియల్ గా అయితే మేము లేము అని అయితే అడిగారనమాట నిజాం గారిని. సో నిజాం డొనేట్ అయితే చేశారనమాట 50,000 రూపీస్, 50,000 రూపాయలు అయితే డొనేట్ చేశారు. ఇప్పుడు కరెన్సీలో చూసుకుంటే అది మనకు 17 crores అన్నమాట. నాట్ ఓన్లీ దట్, ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపీస్ మీకు ఇస్తాము అని అయితే చెప్పారనమాట నిజాం సర్కార్. ప్రతి సంవత్సరము 36 లక్షలు 36 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్ షాట్. అలాగే మీరు గూగుల్ కూడా చేయొచ్చు అనమాట. అలాగే మీరు బండస్కర్ ఓరియంటల్ వెబ్సైట్ లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్. అలాగే మీరు పూణేకి వెళ్తే ఇప్పటికీ కూడా ఆ హాస్టల్ అయితే ఉందన్నమాట. అంతేకాదు నిజాం రాజు తెలంగాణలోని భువనగిరి జిల్లాలో యాదగిరి గుట్ట టెంపుల్ కోసం అయితే 82,825 రూపాయలు అనమాట డొనేట్ చేసింది. అండ్ ఇప్పుడు ఆ కరెన్సీ చూసుకుంటే 25 కోట్ల రూపాయలు అనమాట, 25 crores. అలాగే మీరు ఆన్ స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. 2023లో టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే చూడొచ్చు ఇక్కడ February 26, 2023 నెక్లెస్, డైమండ్ నెక్లెస్ అయితే డొనేట్ చేయడం జరిగింది. అలాగే మనకు తెలంగాణలోని హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, దీనికోసం నిజాం గారు 1,00,000 రూపాయలు అయితే డొనేట్ చేశారనమాట, 1 lakh rupees. అండ్ ఇప్పుడు కరెన్సీలో చూసుకుంటే అది 34 కోట్ల రూపాయలు అనమాట, 34 crores. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మనకు సీతారాం బాగ్ టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ కి వచ్చేసి 50,000 రూపీస్ డొనేట్ చేశారు. అండ్ ఇప్పటి కరెన్సీలో చూసుకుంటే 17 crores. అలాగే మనకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర టెంపుల్, ఆ టెంపుల్ కి వచ్చేసి 30,000 అయితే డొనేట్ చేశారు, 30,000 రూపాయలు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు అది 10 కోట్లు అనమాట, 10 crore rupees. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాలాజీ టెంపుల్ కోసం అయితే డొనేట్ చేశారు 8,000 రూపాయలు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు 2,70,00,000 రూపాయలు అనమాట. సో ఇవే కాదు, మీరు చూసుకుంటూ పోతే చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ హిందూస్ కి సంబంధించింది, ప్రతి ఒక్క రిలీజియన్ కి సంబంధించి కావచ్చు ఈయన డొనేషన్స్ అయితే చేశారనమాట. ఇక్కడే మీకు ఈయన క్యారెక్టర్ ఏంటి, ఎలాంటిది అనేది మీకు తెలిసిపోతుంది. భూములు, విరాళాలు, అలాగే మనకు గుడిలో పనిచేసే అర్చకులకి వేతనాన్ని ఏర్పాటు చేశారనమాట. అలాగే ఈయన చెప్పారనమాట, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకసారి అయితే చెప్పారనమాట, హిందూస్ అండ్ ముస్లిమ్స్ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు అని అయితే చెప్పారనమాట. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ చూసుకుంటే మనకు నిజాం సర్కార్ ఏదైతే క్రియేట్ చేశారో అదే హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్, అక్కడి నీళ్ళే తాగుతూ సినిమాల్లో అయితే హిందూస్ కి ఈయన పాలనలో హిందూస్ యూరిన్ తాగి బతికే వాళ్ళు అన్నట్టయితే ఈ మూవీలో చూపించారు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఈ ప్రొడ్యూసర్ గుడ్డూరు నారాయణ రెడ్డి, ఈయన బీకా అండ్ LLB చేశారనమాట ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ఇక్కడ ఆన్ స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. కంప్లీట్లీ ఈయన సర్వైవ్ అవ్వడానికి కంప్లీట్ గా నిజాం సర్కార్ మీదే డిపెండ్ అయ్యారనమాట. ఏదైతే ఇప్పటి వరకు నిజాం సర్కార్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏదైతే డెవలప్మెంట్ చేశారో అదే డెవలప్మెంట్ మీద అయితే ఇతను సర్వైవ్ అవ్వడానికి బతుకు తీరుకి కూడా అదే డెవలప్మెంటే కారణం అయ్యిందనమాట. బట్ ఇలాంటి మూవీస్ అయితే తీయడం ఇది కరెక్ట్ కాదో మీకే తెలియాలి. సో సింపుల్ గా ఇలాంటి మూవీస్ ని చూసి మనము ఈ రాజులు ఇంటే లేదా ముస్లిం రాజు, హిందూ రాజు అలాంటివి కాకుండా సింపుల్ గా మీరే ఫోన్ లో గూగుల్ చేసి అయితే చూడొచ్చు. ఏజ్ ఆఫ్ AI లో అయితే ఉన్నాం మనము, కంప్లీట్ గా డిజిటల్ ఇండియా అన్నమాట ఇప్పుడు. సో ఇలాంటివన్నీ చూసి మోసపోకండి. డోంట్ లెట్ ఫాల్స్ సినిమా బ్లైండర్స్, హిస్టరీ మ్యాటర్స్ అండ్ ట్రూత్ మ్యాటర్స్. సో ఇదన్నమాట వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ. జై హింద్.